నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. తల్లే మొదటి గురువు దైవం అంటారు. మరి అలాంటి తల్లిని ఈ రోజుల్లో ఎంతవరకు గౌరవిస్తున్నారు? తల్లి యొక్క ప్రాముఖ్యతను, గౌరవాన్ని మళ్ళీ పిల్లలకు తెలియజేసేందుకే కేవలం విద్యాశాఖ మంత్రిగా ఉండి విద్యాశాఖ నిర్వర్తించాం అన్నట్టు కాకుండా ఆ తల్లి యొక్క ప్రాముఖ్యతను పిల్లలు తెలుసుకునే విధంగా నారా లోకేష్ గారు చేపడుతున్నటువంటి ఈ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా కూడా చర్చించుకుంటున్నారు. మొన్నటికి మొన్న మనం చూసాము పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 2.0 కార్యక్రమాన్ని. ఈ కార్యక్రమంలో చంద్రబాబు గారు, లోకేష్ గారు దగ్గరుండి పిల్లల చేత తల్లులకు కాళ్ళు గడిగించింది. ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు నేను అన్నట్టు చర్చించుకుంటున్నారు. అలాగే కేవలం చదువులు మాత్రమే కాకుండా నైతిక విలువలు పెంపొందించే విధంగా మరి అలా పెంపొందించడానికి ప్రభుత్వం చూపిస్తున్నటువంటి శ్రద్ధ, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. మనతో పట్టున్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. మన జరిగినటువంటి మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగే నిజంగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ అని అనుకోవచ్చు. దానిలో నిర్వహించేశామని కాకుండా పిల్లలకి తల్లి యొక్క ప్రాముఖ్యత తెలిసే విధంగా దగ్గరుండి కాళ్ళు గడిగించడం, సో ఇదంతా కూడా అసలు వినడానికి, చూడడానికి కూడా చాలా బాగుంది. మంచి పాజిటివ్ రెస్పాన్స్ కూడా వస్తుంది. నేను అన్నట్టు దేశవ్యాప్తంగా కూడా నారా లోకేష్ గారి గురించి ప్రధానంగా చర్చించుకుంటున్నారు. సో ఎలా చూడొచ్చు అంటే ఇప్పుడు కేవలం విద్యాశాఖ మంత్రి అనే కాకుండా ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఇటు అందరిలో కూడా ఎలాంటి ఇన్స్పిరేషన్ వస్తుందంటారు? మీ ఉద్దేశం ఏంటి దీనిపైన? నిజంగా కూడా అంటే తల్లి ప్రాముఖ్యతని చెప్పటం, మన పూర్వీకులు కూడా చెప్పింది అదే కదా, మాతృదేవోభవ, ఆ తర్వాతే పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఫస్ట్ ఆరాధ్య దైవం తల్లి. తల్లిని మనం పూజించాలి అన్న స్పృహ పోతూ ఉన్నది. అంటే చాలా సమాజంలో వస్తున్న మార్పుల కారణంగా. ఇదివరకంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఉమ్మడి కుటుంబాల్లో ఖచ్చితంగా ఎవరో కుటుంబ పెద్ద ఉండేవాడు. ఆ కుటుంబ పెద్ద చెప్పేవాడు, అమ్మ చెప్పినట్టు విను అనేవాడు. అటువంటి లేవు. ఇప్పుడు అన్నీ న్యూక్లియర్ ఫ్యామిలీస్ కావటం వల్ల అట్లా చెప్పే మనిషి లేకపోవటం మనం చూసాం. హైదరాబాద్లో పిల్ల తన ప్రేమకి అడ్డు వస్తున్నదని చెప్పి తల్లిని చంపించిన జీడిమెట్ల అటువంటి దారుణమైన సంఘటనలు చూస్తున్న ప్రస్తుత కాలంలో తల్లి పూజనీయురాలు, ప్రథమ పూజనీయురాలు తల్లి. మాతృదేవతని పూజించిన తర్వాతే మీకు చదువైనా మీరు ఏదైనా కానీ మీరు అంత శ్రద్ధ పెట్టాలి అన్న విషయాన్ని చెప్పటం అనేది నిజంగా పేరెంట్ టీచర్స్ డే మీటింగ్ సందర్భంగా అది జరిగిన ఆ సంఘటన, అక్కడ ఆ సంఘటనను చూస్తే మాత్రం నిజంగా సామాజిక స్పృహ ఉన్న అలాంటి వాళ్ళకి చాలా అద్భుతం అనిపించింది. చాలా అద్భుతం అనిపించింది. ఆ తల్లి ఎంత గర్వంగా ఫీల్ అయి ఉంటుంది, ఎంత గొప్పగా ఫీల్ అయి ఉంటుంది. జనరల్గా పిల్లలు తల్లి మీదే ఆధారపడతారు, ఇంకెవరి మీద ఆధారపడతారు? కానీ అటువంటి తల్లిని మనం గౌరవించుకోవాలి అని చెప్పటం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అక్రాస్ ది స్టేట్ జరిగిన పేరెంట్ టీచర్స్ మీటింగ్లో తల్లిని పూజించటం అనేది ఒక ప్రధానమైన అంశంగా తీసుకోవటం, దాన్ని ఇంప్లిమెంట్ చేయటం, దగ్గర ఉండి అందరూ హెడ్ మాస్టర్లు, వాళ్ళు వీళ్ళు టీచర్లు వాళ్ళందరూ పక్కన ఉండి తల్లికి పాదసేవ చేయండి అని చెప్పి చెప్పటం, ఇది ఒక అద్భుతం. నిజంగా మనం ఊరికే ఆలోచిస్తే, బ్రాడ్ సెన్స్లో ఆలోచిస్తే ఏదో చక్కగా చదువుకోండి అని చెప్పటం వేరు, సంస్కారం నేర్పటం వేరు. చదువుకోమని ఒత్తిడి తేవటం అది చాలా చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. నువ్వు చదువుకోమని ఒత్తిడి తేవాల్సిన అవసరం లేదు. నీ సంస్కారం బాగుండాలి. నీ సంస్కారం బాగా ఉంటే ఆటోమేటిక్గా నీకు చదువు వస్తుందన్న మూల సూత్రాన్ని ప్రపంచానికి చెప్పింది ఆంధ్రప్రదేశ్. అంటే తల్లిని పూజించటం అనే సంస్కారం నేర్చుకుంటే సమాజంలో ఎన్ని రకాల మార్పులు వస్తాయో తెలుసా? తల్లిని పూజించటం మొదలు పెడితే, తల్లిని గౌరవించటం మొదలు పెడితే, తల్లికి పాదపూజ చేయటం మొదలు పెడితే ప్రతి మహిళ మీద నీకు గౌరవం పెరుగుతుంది. ప్రతి మహిళని చూస్తే నీకు ఆరాధనా భావన కలుగుతుంది. సమాజంలో ఇప్పుడు లోపించింది అదే. ఆడదాన్ని ఒక అంటే ఎట్లా చూస్తున్నారో నేను నా నోటితో నేను చెప్పలేను, కానీ అంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్న ఈ సమాజాన్ని పరివర్తన దిశగా మార్చటం అనేది చాలా కష్టం. అటువంటి కష్ట సాధ్యమైన విషయాన్ని మామూలుగా రాజకీయ నాయకులు ఏం చేస్తారో తెలుసా? ఎందుకు సొసైటీ ఎటు పోతుంటే మనం కూడా అదే పోదామని అనుకుంటారు. సొసైటీ ఆలోచిస్తున్న దానికి విరుద్ధంగా అయినా సరే ఆలోచించి, వాళ్ళ మనసు కష్టపెట్టైనా సరే వాళ్ళల్లో నైతిక ప్రవర్తన తీసుకొచ్చి
సొసైటీ మొత్తాన్ని మార్చాలి అని ఆలోచించేవాడే సంఘ సంస్కర్త అంటారు. అటువంటి సంఘ సంస్కర్తలు చేయాల్సిన పనిని చంద్రబాబు నాయుడు లాంటి ఒక రాజకీయ నాయకుడు చేయటం ఈ రోజున మొత్తం దేశం మొత్తం ఒక్కసారి నిర్ఘాంతపోయి చూసింది. జనరల్గా సంఘ సంస్కర్తలు చెప్తూ ఉంటారు, అది చేయాలి, ఇది చేయాలి, దేశం ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి అని. పాలిటీషియన్లు ఎప్పుడు చెప్పరు. రాజకీయ నాయకులు ప్రజలకి ఏది అవసరమో, ఏది చెబితే ప్రజలు అట్రాక్ట్ అవుతారో అంతవరకే చెప్తారు. దానికి బియాండ్ చెప్పరు. అంటే భావి భారత పౌరుల్ని మనం మహిళల పట్ల గౌరవం కలిగేలాగా మనం ఇప్పటి నుంచే శిక్షణ ఇవ్వగలిగితే సమాజం మొత్తం పరివర్తన చెందుతుందన్న మూల సూత్రం ఆధారంగా పేరెంట్ టీచర్స్ డే మీటింగ్లో ఇంత బృహత్ కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఇంకొకటి, అందరూ కూడా ఏదో మొక్కలు నాటడం అనేది సామాజిక బాధ్యత అండి అంటారు, మొక్కలు నాటుతారు. మొక్కలు నాటిన తర్వాత కొంతమంది అయితే లేదండి మొక్కల్ని నాటిన మొక్కని కొంచెం పెంచండి మీరు అని ఏదో కొంచెం ప్రోత్సాహకరంగా మాటలు చెప్తారు. కానీ ఆంధ్రప్రదేశ్లో నారా లోకేష్ ఏం చెప్పాడు తెలుసా? తల్లి పేరుతోటి మొక్క నాటండి అని చెప్పాడు. తల్లి పేరుతోటి నాటిన మొక్క ఎండిపోకుండా ఆ పిల్లవాడు శత విధాల ప్రయత్నం చేస్తాడు. ఇది కాన్సెప్ట్. నా తల్లి ఆ మొక్కలో కూడా తన తల్లిని చూసుకునే ఒక భావనని పెంపొందించటానికి, దాన్ని ఒక ఆదర్శవంతమైన సమాజాన్ని రూపొందించటానికి తల్లికి సేవ చేయటం, తల్లి పేరు మీద మొక్క నాటే కొత్త కార్యక్రమాన్ని ఇవి తీసుకురావటం కన్నా నువ్వు విద్యారంగంలో, విద్యా వ్యవస్థలో ఇంతకన్నా పెద్ద మార్పులు ఏముంటాయి? నీకు ఎంతసేపటి ప్రతిసారి టీచర్లని గౌరవించే విధానం కూడా చూడండి. మీరు అంతకు ముందర టీచర్ అంటే బతకలేక బడిపంతులు అనే పరిస్థితి నుంచి ఈ రోజున అసలు డిఎస్సిలో మనం ఉద్యోగం కొట్టటమే మనకి గౌరవప్రదమైన విషయం అనే స్థాయికి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని తీసుకొచ్చారు. ఇది అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సమాజంలో జరుగుతున్న మార్పులు ఇవి. ఈ మార్పుల్ని ఇప్పటి వరకు అర్థం చేసుకోని వాళ్ళు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. బాధ్యత పెంచటం అంటే నీకేదో ఒక బర్డెన్ తీసుకొచ్చి నీ నెత్తిన పెట్టడం కాదు. బాధ్యత అంటే నీ తల్లిని గౌరవంగా చూడటమే నీ బాధ్యత. అంటే సమాజాన్ని మార్చటం. ఇంకొకటి మొక్కలు నాటటం. ఈ మొక్కను నాటి దీన్ని పెంచటం అంటే మొత్తం పర్యావరణాన్ని మార్చుకోవటం. ఈ రెండు కూడా చాలామంది చాలా లైట్గా తీసుకునే విషయాలు, చాలా తేలిక భావనతో చూసే విషయాలు. ఇట్లా తేలిక భావనతోటి చూసే విషయాలని అత్యంత సీరియస్గా, అది కూడా ఆడుతూ పాడుతూ చేసేలాగా స్టాండర్డ్ ప్రొసీజర్ని తీసుకొచ్చినందుకు మనం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ని అభినందించక తప్పదు. విద్యాశాఖ మంత్రి ఈ నిర్ణయాలు చెప్పినప్పుడు ఇది సొసైటీ యాక్సెప్ట్ చేయదు అని డిస్కరేజ్ చేయకుండా దాన్ని ఎంకరేజ్ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని మనం వీ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ అవర్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ హిమ్. ఎందుకు అంటే సమాజంలో మంచి చెప్పేవాళ్లే కరువయ్యారు కదా. మీరు అందుకనే ఎక్కడ వెతికినా కానీ చాగంటి కోటేశ్వరరావు, గరికపాటి నరసింహారావు వీళ్ళిద్దరి పేర్లే చెప్తారు. మూడో పేరు చెప్పమను, మూడో పేరు లేరు, వెతికినా దొరకట్లేదు. అందుకని అటువంటి విషయాలని, నైతికత పెంపొందే విషయాలని, మొత్తం సమాజంలో లోపించిందే మోరల్ రెస్పాన్సిబిలిటీ. అట్లా అంతరించిపోతున్న మోరల్ రెస్పాన్సిబిలిటీని పెద్దపీట వేసి కూర్చోబెట్టి చెప్పి అది పిల్లలతోటి ఆచరించి చూపించి, తల్లి మనసు అంటేనే వెన్న. అటువంటి తల్లి మనసు ఏ విధంగా ఈ సొసైటీలో తన పిల్లల్నే కాదు అందరి పిల్లల్ని తన పిల్లల్లాగానే చూసే పరిస్థితి ఈ రోజున ఈ ఒక్క చర్యతోటి వస్తుంది. అంటే నేను చెప్పిన విషయాలన్నీ మీరు ఆలోచిస్తే సొసైటీలో ఎంత మార్పు రాబోతున్నది. ఆల్రెడీ వచ్చింది, దీన్ని ఐడెంటిఫై చేశారు. మొత్తం మీడియా అంతా కూడా దీన్ని ఫోకస్ చేసింది. తెలుగు మీడియానే కాదు, నేషనల్ మీడియా కూడా దీని మీద ఫోకస్ చేసింది. అంటే మొత్తం మామూలు నేషనల్ ఛానల్స్ అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ని పిలిచి ఇంటర్వ్యూలు తీసుకుంటున్నాయి. ఎందుకు? దిస్ ఈజ్ ది సీక్రెట్. ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సొసైటీ జరుగుతున్నది.
స్మూత్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సొసైటీ ఈజ్ అ వెరీ డిఫికల్ట్ టాస్క్. అటువంటి డిఫికల్ట్ టాస్క్ని ఆడుతూ పాడుతూ చేస్తూ ఉన్నారు, చేయిస్తూ ఉన్నారు. తల్లికి కొడుకులకి, తల్లికి కూతురికి మధ్య బాండేజ్ పెంచుతూ ఉన్నారు. ఉమ్మడి కుటుంబం విలువల్ని చెబుతూ ఉన్నారు. ఇది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అద్భుతం అని చెప్పి నేషనల్ మీడియా కూడా మొత్తం ఫోకస్ చేసి చూస్తూ ఉన్నది. ఇది మనం గమనించుకోవాల్సింది. అందుకని ఊరికే మాతృదేవో భవ అనేది ఒక స్లోగన్ కాదు, ఇట్ ఈస్ అన్ ఎమోషన్. ఆ ఎమోషన్ని ప్రతి బిడ్డ పొదివి పట్టుకుంటే అది ఎవరో ఉద్ధరణకి లేకపోతే సమాజ ఉద్ధరణకి సంబంధించింది కాదు. తన వ్యక్తిగత జీవితం సఫలం కావాలి అంటే, తను సొసైటీకి ఉపయోగపడాలి, ఈ దేశానికి ఉపయోగపడాలి అంటే మాతృదేవోభవ అన్న సెంటిమెంట్ని ఒక స్లోగన్ లాగా కాకుండా ఒక ఎమోషన్ లాగా స్వీకరించగలిగితే ఒక్కసారి ఆలోచించండి, ఊహించండి మన సమాజం ఎంత మారిపోతుందో. అంతా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. అంతా ఈ ఆధునిక సమాజంలో, ఆధునిక కల్చర్లో, ఈ మోడర్న్ కల్చర్ పేరుతోటి విచ్చలవిడితనం పెరిగిపోతున్న ఈ రోజుల్లో ఆడవాళ్ళని గౌరవించటం అనే ఒక పవిత్ర భావనని చిన్నతనం నుంచే అలవాటు చేయాలి అన్న తపన, ఆ తపన ఇందులో చాలా ప్రస్ఫుటంగా కనిపించింది. అందుకు మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అభినందించక తప్పదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.